ఇక మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. 'మై లవ్' ఎపిసోడ్ 18. దేవాన్ శివానీని లోకి తీసుకెళ్లి తలుపులు వేసి ఆమె చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టాడు. దేవాన్ శివాని చెయ్యి పట్టుకొని, నీ నుండి ఇంత అజాగ్రత్త నేను ఊహించలేదు. మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామో మర్చిపోయావా? నాకు నువ్వు వేదిక కంటే ఎక్కువేమీ కాదు. నువ్వు ఇక్కడికి వచ్చిన పని నువ్వు చేసుకుంటే బాగుంటుంది కోపంగా చెప్పి శివాని చేతిని విసురుగా వదిలి అక్కడి నుండి వాష్రూమ్‌కి వెళ్ళాడు. శివాని కళ్ళు చెమర్చాయి. ఆమెకు దేవా కొట్టినందుకు బాధగా లేదు కానీ అతను అన్న మాటలు శివానీని ఎక్కువగా బాధించాయి. దేవాంశ్ చాలా స్వార్థపరుడు, అహంకారి, కోపిష్టి అని తనకు వచ్చిన తిట్లు తిట్టుకుంటూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా నేరుగా అక్కడి నుండి వేదిక గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో వేదిక నిద్రలో ఉంది. కానీ శివాని వేదిక పక్కనే ఉన్న సోఫాలో పడుకుంది. ఆమె కళ్ళు ఇంకా తడిగా ఉన్నాయి. ఒక్క క్షణం శ్వేతతో ఈ విషయం గురించి ఆలోచించి ఆమెతో మాట్లాడాలని అనుకుంది. అయితే దేవాంశ్ తనతో ఇలా ప్రవర్తించాడని తెలిస్తే మాత్రం ఇక్కడికి వచ్చి దేవాంశ్తో గొడవ పడుతుందని అప్పటికి శ్వేత దేవాంశ్ని పెళ్లి చేసుకోవద్దని వారించింది. కానీ శివాని ఆమె మాట వినిపించుకోలేదు. దాంతో శివాని తన మనసులో శ్వేతతో మాట్లాడాలనే ఆలోచనను విరమించుకుంది. ఇక్కడ శివానిని అలా కొట్టి మాట్లాడినందుకు దేవాంశ్ బాధపడ్డాడు. అతను కావాలని ఆమెను కొట్టి అలా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు క్షమించమని ఎలా అడగగలడు? అక్కడి నుండి వేదిక గది దగ్గరికి వచ్చాడు దేవాంశ్. గది తలుపు తెరిచి చూసేసరికి సోఫాలో పడుకొని ఉన్న శివానిని చూశాడు. శివాని ముఖం చూసి ఆమె తన మాటలకు చాలా బాధపడ్డట్టు అనిపించింది. అక్కడి నుండి దేవాంశ్ లోపలికి వెళ్ళలేదు. మధ్యాహ్న భోజనం సమయం అయింది. సునీత శివాని కోసం వెతగ్గా ఆమె వేదిక గదిలో ఉంది. సునీత శివానిని లేపి లంచ్‌కి రమ్మని చెప్పింది. కానీ శివాని తినడానికి నిరాకరించింది. ఆమె వేదిక కోసం మాత్రమే ఫుడ్‌ని గదికి పంపమని చెప్పింది. ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో గొడవ జరిగిందని సునీతకి అర్థమైంది. మరి ఈ సమయంలో మాట్లాడటం సరికాదని సైలెంట్ అయింది. సునీత కిందకు వచ్చి వేదిక కోసం ప్లేట్లో భోజనం పెట్టి గదికి తీసుకొచ్చింది. దేవాంశ్ ఇదంతా గమనిస్తున్నాడు. సునీత తిరిగి రాగానే దేవాంశ్ ఆమెను శివాని తినడానికి ఎందుకు రాలేదు అని అడిగాడు. సునీత దేవాంశ్తో, శివానిని ఏమన్నా అన్నావా బాబు? శివాని చాలా బాధపడుతుంది. శివానమ్మ తినడానికి కూడా నిరాకరిస్తుంది అని చెప్పింది. అది తన అజాగ్రత్త, అందుకే ఆమె మీద కోపం వచ్చింది అన్నాడు దేవాంశ్. సునీత దేవాంశ్పై కొంచెం కోపంగా, చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు గాయాలవుతాయి. ఇందులో శివాని తప్పు లేదు. నేను స్వయంగా చూశాను. నిజానికి శివాని వేదికను చాలా తెలివిగా హ్యాండిల్ చేసింది. ఆమె హాస్పిటల్లో డాక్టర్తో వేదిక కన్న తల్లిలా ఎంత బాధపడిందో తెలుసా? కానీ మీరు మాత్రం శివాని హృదయాన్ని గాయపరిచారు. బాబు, నేనెప్పుడు మీ అభిప్రాయం గురించి తప్పు అని చెప్పలేదు కానీ మీరు చేసింది ఏం బాగాలేదు అని చెప్పి సునీత అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోయింది. దేవాంశ్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. శివాని వేదికను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అతనికి తెలియదు. సాయంత్రమైన శివాని ఇంకా గదిలోంచి బయటకు రాలేదు. కాసేపటికి డిన్నర్‌కి టైం అయింది. కానీ శివాని ఇంకా బయటకు రాలేదు. ఈసారి కూడా సునీత వేదిక కోసం రూమ్‌కి పంపించింది. దేవాంశ్ చాలా అసహనంగా ఉన్నాడు. అతను ప్రవర్తించిన తీరుకి శివానితో, ఆమెతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. భోజనం చేసి తన గదికి తిరిగి వచ్చాడు దేవాంశ్. దేవాంశ్ శివాని పడుకోవడానికి వచ్చినప్పుడు మాట్లాడాలని అనుకున్నాడు. దేవాంశ్ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్నాడు. రాత్రి 11 గంటలు కావస్తున్నా దేవాంశ్ నిరీక్షణకు తెరపడలేదు. శివాని వేదిక గదిలోంచి బయటకు రాలేదు. అక్కడే వేదిక గదిలోనే పడుకుంది. దేవాంశ్ కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి రాత్రంతా శివాని గదిలోకి రాలేదని అర్థమైంది. అంటే ఆమె వేదిక గదిలోనే నిద్రపోయిందని అర్థమైంది. ఇక దేవాంశ్ ఓపిక నశించి అక్కడి నుంచి నేరుగా శివానిని తీసుకొని రావడానికి వేదిక రూమ్‌కి వెళ్ళాడు. వేదికను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి దేవాంశ్ సునీతని పిలుస్తాడు. సునీత వేదిక గది దగ్గరకు పరిగెత్తుకుంటూ రాగానే దేవాంశ్ తలుపు తీశాడు. వేదిక ఇంకా నిద్రలోనే ఉంది. మరియు శివాని సమీపంలో ఉంచిన సోఫాలో పడుకుంది. సునీత వెళ్లి వేదిక దగ్గర కూర్చుంది. దేవాంశ్ వెళ్లి శివానిని ఎత్తుకున్నాడు. శివాని ఇంకా నిద్రపోతోంది. దేవాంశ్ ఆమెను ఎత్తుకున్నప్పటికీ ఆమెకు మెలకువ రాలేదు. దేవాంశ్ శివానిని గదిలోకి తీసుకువచ్చి ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. శివాని ఫేస్ చూసి ఆమె అనారోగ్యంతో ఉందని అతను అనుకున్నాడు. కానీ శివానికి షుగర్ లెవెల్స్ తగ్గాయని, అందుకే ఆమె ఈ స్థితిలో ఉందని దేవాంశ్‌కి ఇంకా తెలియదు. ఆమె ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆమె నిన్నటి నుండి ఏమీ తినకపోవడం, తాగకపోవడం.
దేవాంశ్ ఆమె చేతిని తాకగానే ఆమె చెయ్యి పూర్తిగా చల్లబడిపోయింది. దేవాంశ్ కంగారు పడిపోయాడు. అతనికి చాలా భయంగా అనిపించింది కానీ వెంటనే ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకొని వణుకుతూ లేపడానికి ప్రయత్నించాడు కానీ శివాని స్పృహలో లేదు. శివాని దగ్గరికి వెళ్లడంలో లేట్ చేశానని అతను భావించాడు. వెంటనే హడావిడిగా ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేశాడు దేవాంశ్. కాసేపటికి డాక్టర్ వచ్చాడు. అతను శివానిని ట్రీట్ చేసినప్పుడు ఆమె షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పాడు. దీని కారణంగా ఆమె బీపీ కూడా చాలా లో అయిందని చెప్పాడు. అందుకే ఆమె ఈ సమయంలో అపస్మారక స్థితిలో ఉందని శివాని హెల్త్ గురించి అంతా చెప్పాడు. అయితే నేనేం చేయాలి అని దేవాంశ్ డాక్టర్ని అడగ్గా, డాక్టర్ మీరు ఆమెకు అడపాదడపా కొన్ని స్వీట్లు తినిపించాలి. ఇది కాకుండా నేను ఆమెకు టాబ్లెట్స్ ఇస్తున్నాను. అవి రోజుకి 3 సార్లు మందులు వాడాలి. ఆమె ఫుడ్ గురించి కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ దేవాంష్కి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. శివాని స్పృహ తప్పింది కాబట్టి ఆమెకి ఏమైనా తినిపిస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ దేవాంశ్ వంటగదిలోకి వచ్చి షుగర్ సిరప్ తయారు చేయమని సర్వెంట్ని అడిగాడు. షుగర్ సిరప్ రెడీ చేసి దేవాంష్కి ఇవ్వగానే దేవాంశ్ ఆలస్యం చేయకుండా రూమ్కి వచ్చాడు. శివానికి ఎలా తాగించాలా అని ఆలోచిస్తూ అతను శివానికి దగ్గరగా వచ్చి గిన్నెను పక్క టేబుల్పై ఉంచి ఆమె చేతుల ఆసరాతో ఆమెను పైకి లేపాడు. శివాని ఇంకా స్పృహలో లేదు. ఆమె శరీరం పూర్తిగా బలహీనపడింది. దేవాంశ్ ఆమెని ఎలాగోలా హ్యాండిల్ చేసి ఆమె తలను తన భుజంపై వాల్చుకొని మరో చేత్తో చెంచా తీసుకొని ఆమెకు షుగర్ సిరప్ ఎలాగోలా తాగించాడు. తర్వాత అతను శివానిని మంచపెట్టి ఒక క్లాత్తో ఆమె ముఖాన్ని క్లీన్ చేశాడు. ఆమె ముఖం చాలా నీరసంగా కనిపిస్తుంది. శివానిని ఇలా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు దేవాంశ్. దేవాంష్కి ఆమె తనతో కీచులాడుతుంటేనే బాగా అనిపించింది. దేవాంశ్ శివాని ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని, నన్ను క్షమించు. నా వల్లే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. కానీ నాకు అస్సలు తెలియలేదు. నీ మీద క్రష్ ఎప్పుడు మొదలైందో, ఎప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నానో. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అని మనసులో అనుకున్నాడు. దేవాంశ్ తన ఆఫీస్లో ఉన్న అనుజ్కి ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ని క్యాన్సిల్ చేయమని చెప్పాడు. ఇటువంటి స్థితిలో శివానిని వదలదలుచుకోలేదు అతను. శివానికి ఈ పరిస్థితి అతని వల్లే వచ్చిందని అనుకుంటున్నాడు. శివాని పక్కన దేవాంశ్ కూర్చున్నాడు. ఓ గంట తర్వాత శివాని కళ్ళు తెరిచి చూసేసరికి దేవాంశ్ ఆమె దగ్గరే కూర్చున్నాడు. అతన్ని చూసి శివాని చాలా ఆశ్చర్యపోయింది. ఏం చేస్తున్నావు ఇక్కడ అని కొంచెం గట్టిగా అడిగింది దేవాంష్ని. నువ్వు అన్కాన్షియస్ అయ్యావు. అందుకే నేను నిన్ను చూసుకుంటున్నాను. నీ గురించి పట్టించుకోవడం లేదు అని దేవాంశ్ కొంచెం కోపంగా కంగారుగా అన్నాడు. శివాని కొంచెం చిరాకుగా నువ్వు నా మీద అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకేదైనా జరిగితే నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో అని అంది. దేవాంష్కి శివాని కోపం తెప్పించింది. ఇప్పుడు నాతో పోట్లాడి నీ శక్తి వృధా చేసుకోకు. ఏమైనా ఈ సమయంలో నీ శక్తి బాగా తగ్గిపోయింది. తర్వాత కావాలంటే నాతో తిరిగ్గా పోట్లాడు అని అన్నాడు. మాట్లాడుతూనే దేవాంశ్ సునీతకి ఫోన్ చేసి శివాని కోసం ఫుడ్ తీసుకురమ్మని అడిగాడు. శివాని నేను ముందుగా వేదికను కలవాలి. తను ఎక్కడ ఉంది? తనకు డ్రెస్సింగ్ చేయాలి అని చెప్తూ లేవటం మొదలు పెట్టేసరికి ఒక్కసారిగా తల తిరిగింది ఆమెకు. దేవాంశ్ ఆమె భుజాలు పట్టుకొని మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు. దేవాంశ్ శివానితో నువ్వు ముందు నీ గురించి చూసుకో. నేను వేదిక గాయానికి డ్రెస్సింగ్ చేయడానికి హాస్పిటల్ నుండి ఒక నర్స్ని పిలిపించాను. సునీత గారు వేదికను చూసుకుంటున్నారు. నువ్వు టెన్షన్ పడకు. నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని రమ్మన్నాను. తిను అని చెప్పాడు. శివాని కోపంగా నాకేం తినాలని లేదు. దయచేసి నా గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా నా మీద లేని కొంచెం చూపించి నన్ను కలలు కనేలా చేయకండి అంది శివాని తన నడుము నుండి శివాని చేతులు తీసేస్తూ. శివాని కోపానికి అసహనానికి కారణం దేవాంష్కి తెలుసు. అందుకే ఆమె మీద కోపం రాలేదు. ఈ సమయంలో ఆమె ఉన్న పరిస్థితిలో అతను ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాడు. సునీత శివాని కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని రూమ్లోకి వచ్చింది. నిన్నటి నుండి ఏం తినకపోవడం వల్ల శివాని ముఖం నీరసంగా కనిపిస్తుంది. సునీత బ్రేక్ఫాస్ట్ తెచ్చి దేవాంష్కి ఇచ్చింది. తనకి బ్రేక్ఫాస్ట్ నేను తినిపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు దేవాంశ్. శివాని సునీతని అడిగింది వేదిక ఏం చేస్తుంది, ఆమె ఎలా ఉంది అని. అమ్మ వేదిక పూర్తిగా క్షేమంగా ఉంది. నీ గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో. వేదిక కింద ఆడుకుంటుంది అని చెప్పింది. అమ్మ శివాని ఇప్పుడు నువ్వు బ్రేక్ఫాస్ట్ తిను. నువ్వు ఉదయం నుండి కాఫీ కూడా తాగలేదు. అందుకే నీకు బ్రేక్ఫాస్ట్ తెచ్చాను అని చెప్పి సునీత బయటకు వెళ్ళడానికి చూస్తుంది. వేదిక బ్రేక్ఫాస్ట్ చేసిందా అని అడిగింది శివాని. చేసింది. నువ్వు వేదికకి ఎలా తినిపిస్తావో అలానే తినిపించాను. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేయ్. నీకోసం వేదికను ఇక్కడికి తీసుకొస్తాను. మాట్లాడుతూనే సునీత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవాంశ్ బ్రేక్ఫాస్ట్ పక్క టేబుల్ మీద ఉంచి శివానికి సపోర్ట్ చేసి
పైకి లేపడానికి ముందుకు వచ్చాడు. నేను స్వతహాగా లేవగలను. నాకు ఇలా జరగడం మొదటిసారి కాదు. నన్ను నేను చూసుకోగలను అని చెప్పి శివాని మంచం మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తుంది. కానీ బలహీనత కారణంగా ఆమె అలా లేవలేకపోయింది. ఆమె బీపీ ఇంకా నార్మల్ పొజిషన్లో రాలేదు. దేవాన్ షుగర్ సిరప్ ఇవ్వడం వల్ల ఆమె స్పృహలోకి వచ్చింది. దేవాన్ హఠాత్తుగా శివాని నడుం మీద చేతులు వేసి ఆమె కూర్చోవడానికి సపోర్ట్ ఇచ్చాడు. ఆమె బెడ్కి చేతులు సపోర్ట్ తీసుకొని కూర్చోవడానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆమె పడిపోకుండా ఉంటుంది ఎప్పుడు. శివానికి తన నడుముపై దేవాంశ్ చేతుల స్పర్శ ఆమెకు ఒక వింత అనుభూతి కలిగించింది. శివాని దేవాంశ్ భుజం మీద చెయ్యి వేసి నిటారుగా కూర్చుంది. ఇప్పుడు దేవాంశ్ ఆమెను రెండు వైపుల నుండి నడుము పట్టుకొని బెడ్ మీద సరిగా కూర్చోబెట్టాడు. అతను బ్రేక్ఫాస్ట్ ట్రేని తీసుకొని ఆమె తినేలా శివాని దగ్గరగా ఉంచాడు. అప్పటికే జ్యూస్ గ్లాస్ పట్టుకొని ఉన్న ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె చేతిలోంచి జ్యూస్ గ్లాస్ జార విడిచేలోపు దేవాంశ్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. దేవాంశ్ తన పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవడం చూసి శివానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దేవాంశ్కి తన గురించి అంతగా పట్టించుకునే ఇంట్రెస్ట్ లేదని అతనే చెప్పాడు. కానీ దేవాంశ్ ఆమెను చూసుకోవడం మొదలుపెట్టాడు. అందుకే ఆమె ముఖంలో అంత ఆశ్చర్యం కనిపిస్తుంది. ముందు రోజు రాత్రి కూడా శివాని మత్తులో ఉన్నప్పుడు అతను ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. శివానికి జ్యూస్ తాగించాడు దేవాంశ్. ఆ తర్వాత శివానికి తన చేతులతో తినిపించాడు. శివాని దేవాంశ్ మొహం వైపే చూస్తుంది. ఆమె దేవాంశ్తో, నువ్వు కూడా ఏమీ తినలేదు, ఏదైనా తిను. నువ్వు కూడా వీక్ అయి నా పక్కన పడుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. నాకు రోగ నిరోధక శక్తి బలంగా ఉంది. నేను నా ఫిట్నెస్పై హెల్త్పై ఎప్పుడు శ్రద్ధ చూపుతాను అని దేవాంశ్ చెప్పాడు. దేవాంశ్ కండలు తిరిగిన శరీరాన్ని చూస్తూ అది కనబడుతుంది అని మనసులో అనుకుంది. నువ్వు ఇప్పుడు ఏమైనా చెప్పావా అని అడిగాడు దేవాంశ్. లేదు, ఏమైనా విన్నారా అని భయంగా అడిగింది శివాని. పొరపాటున బయటికే అన్నానేమో అని. నువ్వు స్పష్టంగా మాట్లాడితే వినపడుతుంది. నీ నోటిలో ఏం కొనుక్కుంటావో నాకెలా తెలుస్తుంది? దేవాన్ శివానికి చెప్పగా శివాని ఇంకేం మాట్లాడలేదు. ఎందుకంటే అతని శరీరాన్ని పొగిడి దేవాంశ్ ముందు ఇబ్బంది పడకూడదని అనుకుంది. దేవాంశ్ బ్రేక్ఫాస్ట్ ట్రేని సోఫా ముందు టేబుల్ మీద ఉంచి తను తినడం మొదలుపెట్టాడు. కాఫీ తాగిన తర్వాత కొంచెం మెరుగ్గా అనిపించింది అతనికి. శివాని అక్కడ మంచం మీద కూర్చొని దేవాంశ్ వైపు చూస్తుంది. ఒకవైపు తనని ఎంతోగానో ఆదుకుంటున్న దేవాంశ్, మరోవైపు నిన్న తనని అన్ని మాటలు అన్న దేవాంశ్ ఆమె మనసుని గాయపరిచాడు. దేవాంశ్ దగ్గరికి రావాలంటే భయం వేసింది ఆమెకు. కానీ దేవాంశ్ తన గురించి కేర్ తీసుకుంటున్న తీరు, తనకు మళ్ళీ దేవాంశ్ తన నుండి ఏమైనా ఆశిస్తున్నాడేమోనని శివాని భయపడుతుంది. ఎందుకంటే అతను ఆమె ఆశలను క్షణంలో ఆవిరి చేస్తున్నాడు. ఆమె దానిని భరించలేకపోతుంది. అందుకే కష్టంగా దేవాంశ్ నుండి మనసు మళ్లించింది. శివాని వాష్రూమ్కి వెళ్ళాలని అనుకుంది. ఆమెకు తెల్ల తిరుగుతున్నప్పటికీ లేవటానికి ప్రయత్నించింది. కానీ ఆమె పడిపోకముందే దేవాంశ్ ఆమెను పట్టుకున్నాడు. శివాని కూడా సపోర్ట్ కోసం దేవాంశ్ చొక్కా పట్టుకుంది. దేవాంశ్ కళ్ళు శివాని పెదవుల మీద స్థిరపడ్డాయి. అతనికి ఇంతకుముందు శివాని పెట్టిన ముద్దు గుర్తొచ్చింది. దేవాంశ్ పెదవులు శివాని పెదవులకు దగ్గరగా కదులుతున్నాయి. ఎందుకో తెలియదు కానీ అతను ఆపుకోలేకపోయాడు. నిన్న రాత్రి కలలో ఆ ముద్దు దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలాగి. దేవాంశ్ పెదవుల మీద చెయ్యి వేసి అతన్ని అక్కడే ఆపేసింది శివాని. ఏం చేస్తున్నావు? మొన్న నేను ముద్దు పెట్టుకున్నానని నువ్వు చెప్పిన కథ అబద్ధం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూస్తుంటే అలా అనిపించడం లేదు అని అంది. శివాని చెయ్యి అడ్డం పెట్టడంతో అతను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాడు. కానీ పైకి కనిపించనివ్వలేదు. నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఆపలేవు అని దేవాంశ్ చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు. అతని కాన్ఫిడెన్స్ చూసి శివానికి భయం వేసింది. శివాని దేవాంశ్ చొక్కా మీద తన పట్టును సడలించి అతని సహాయంతో వాష్రూమ్కి వెళ్తుంది. డోర్ను లోపల నుండి లాక్ చేయడానికి దేవాంశ్ అనుమతించలేదు. ఇంతలో శివాని ఫోన్కి కాల్ వచ్చింది. దేవాంశ్ చూడగానే కాల్ ఆమె తమ్ముడి నుంచి వచ్చిందని అర్థమైంది. మొదటిసారి రింగ్ అయినప్పుడు దేవాంశ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. కానీ రెండోసారి కాల్ రాగానే కాల్ లిఫ్ట్ చేశాడు. అటు నుండి శివాని తమ్ముడు గొంతు వినిపించింది. అక్క, నాకు కొంత డబ్బులు కావాలి. లాస్ట్ టైం శ్వేత అక్క ఇచ్చిన డబ్బు అయిపోయింది. ఈ సెమిస్టర్ ఫీజు డబ్బు కట్టాలి. అతను ఈ మాట చెప్పడం ఆలస్యం. శివాని వచ్చి దేవాంశ్ నుండి తన ఫోన్ లాక్కుంది. తర్వాత ఆమె తమ్ముడితో, నీ వాయిస్ వినిపించడం లేదు. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? నీ చదువు ఎలా సాగుతుంది అని మాట్లాడుతూ శివాని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. కానీ దేవాంశ్ అప్పటికే అన్ని విషయాలు విన్నాడు. దేవాంశ్ శివానికి ఉన్న బాధ్యతలను గ్రహించాడు. నిజానికి ఆమె తన కోసం ఎప్పుడూ జీవించలేదు. ఆమెకు తెలియదు కూడా.
ఆమె తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంది. ఆమెకంటూ సొంత జీవితం ఉందన్న సంగతే ఆమె మర్చిపోయింది. ఇన్ని రోజులు ఆమె తన తమ్ముడు కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేస్తే ఇప్పుడు వేదిక కోసం ఈ పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పటికీ తన సంతోషమేమిటో ఆమెకు తెలియదు. దేవాంశ్ అనూజ్కి ఫోన్ చేసి శివాని బ్రదర్ గురించి కనుక్కోమని చెప్పాడు. ఎందుకంటే అతను శివానిని అడిగినా ఆమె చెప్పదు. అందుకే ఆమె తమ్ముడి డీటెయిల్స్ అనూజ్ నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది. ఆమె దురుసు ప్రవర్తనకు దేవాంష్కి మరింత కోపం వచ్చింది. నిజానికి ఇప్పుడు అతనికి శివాని గురించి టెన్షన్ మొదలైంది. దేవాంశ్ తన జీవితాన్ని చూశాడు. కానీ శివాని ఇలా ఒంటరిగా కష్టపడటం చూస్తుంటే ఆమెని తనే కేర్ చేయాలని అనుకున్నాడు. తమ్ముడితో మాట్లాడి లోపలికి వచ్చింది శివాని. ఆమె దేవాంశ్ దగ్గరకు వచ్చి, నీకు మేనర్స్ లేదా, పక్క వాళ్ళ పర్సనల్ ఫోన్ తీయకూడదని కోపంగా అంది. అదేంటి, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను కాల్ని విన్నట్టు వ్యవహరిస్తున్నావు అని వెటకారంగా అన్నాడు దేవాంశ్. అందుకు శివాని, నాకు బాయ్ ఫ్రెండ్ లేడని, దానికి అంత టైం లేదని ముందే చెప్పాను కదా అని కోపంగా అంది. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.